ఈరోజు మీ గతము మిమ్మల్ని ఏం చేస్తుంది? డిడ్ యూ ఫేస్ అ లాట్ ఆఫ్ ఫెయిలియర్స్ ఇన్ యువర్ పాస్ట్? చాలా ఓటములు ఎదుర్కొన్నానండి, నా గతంలోనే నేను ఉండిపోయాను, నాకు ముందడుగు వేసే ధైర్యము కూడా రావట్లేదు, ఐఎమ్ స్టక్ ఇన్ మై పాస్ట్ అని ఉన్నారా మీరు? నాకు ఇంకా కొత్త చేశాను, ఆ బిజినెస్లో నేను లాస్ పొందాను, కొత్త బిజినెస్ చేసే ధైర్యము లేదు, ఆ బలము లేదు, ఆ ఆలోచన లేదు అని అనుకుంటున్నారా? ఆర్ యు స్టక్ ఇన్ యువర్ పాస్ట్ ఇస్ వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ. ఎందుకంటే మీరు దాని వైపు చూసే దృష్టిపైనే మీకు దాని వైపు ఎలా ఉంది, మీరు ఏ వైపు చూస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వేసుకున్న చీర చాలా పాత చీర, నేను ఇప్పుడు చూసుకున్నానంటే ఎక్కడో అక్కడ చిన్న హోల్స్ కూడా ఉండుండొచ్చు. నేను ఇప్పుడు ఇదే నా గతం అయి ఉంటే, నా గతంలో నేను చాలా పాత చీరలు కట్టుకుంటున్నానండి, నాకు అసలు నచ్చట్లేదు, దాంట్లో ఎన్నో చిల్లులు ఉన్నాయి, హోల్స్ ఉన్నాయని నేను అనుకొని ఆ విధంగా నేను చూస్తే నేను ఆనందంగా ఉండలేను. కానీ నేను దాని వైపు ఉన్న భావన నేను మార్చాను అనుకోండి, ఈ చీర మా అమ్మది, సో నేను మా అమ్మ చీర వేసుకుంటున్నాను, మా అమ్మ ఇచ్చిన చీర వేసుకుంటున్నాను, మా మమ్మీ ఎప్పుడో కట్టుకున్న చీర నేను ఇప్పటికీ వేసుకుంటున్నాను అన్న భావన నేను దాని వైపు మళ్ళించానంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. హౌ ఆర్ యూ లుకింగ్ టువర్డ్స్ యువర్ పాస్ట్? నువ్వు ఏ దృష్టితో నీ యొక్క గతాన్ని చూస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ గతము నిన్ను బాధ పెడుతుందా అంటే నువ్వు దాన్ని చూసే దృష్టి వేరేగా ఉంది. నీ గతంలో నువ్వు నిన్నెవరన్నా బాధ పెట్టి ఉన్నారా? దాని వైపు నుంచి నువ్వు నేర్చుకున్న నేర్పు ఏమైనా ఉందా? అది మనం గమనించాలి. నిన్నెవరన్నా మోసం చేశారా? దాని వైపు నువ్వు చూసే దాని నుంచి నువ్వు నేర్చుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? అది నువ్వు ఆలోచించాలి. లేదు, నన్ను ఎవరో మోసం చేశారు, నేను ఇంకా ఎవ్వరి వైపు నేను నమ్మకం పెట్టుకోను, అందరూ ప్రపంచం అంతా మోసగాలే అని మీరు ఆలోచిస్తున్నారా? దట్ మీన్స్ యూఆర్ లుకింగ్ అట్ యువర్ పాస్ట్ ఇన్ అ వెరీ రాంగ్ వే. నువ్వు ఓడిపోయావా? జీవితకాలం నేను ఓడిపోతూనే ఉంటాను, ఐ యామ్ అ వర్త్లెస్ పర్సన్ అని నువ్వు అనుకుంటున్నావా? దట్ మీన్స్ యూఆర్ టేకింగ్ యువర్ పాస్ట్ ఇన్ అ రాంగ్ వే. నువ్వు చూసే దృష్టిని నువ్వు మార్చుకుంటే, నీ గతము నీకు నేర్పించే విషయాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు ముందడుగు వేయచ్చు. లేదు, నేను నా గతంలో నాకు ఎవరు ఏమన్నా క్రిటిసైజ్ చేశారు, నేను పైకెక్కి మాట్లాడుతుంటే, లేదంటే నేను పాట పాడుతుంటే నన్ను చూసి నవ్వారు, నేను ఇంకా జీవితంలో మళ్ళీ జనంలోకి రాను, మాట్లాడను అని నువ్వు నిర్ణయం తీసుకున్నావా? నీ గతంలో నువ్వు జరిగిన దాన్ని నువ్వు చాలా తప్పుగా తీసుకుంటున్నావు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ స్టక్ ఇన్ యువర్ పాస్ట్, దట్ మీన్స్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ అ వెరీ రాంగ్ వే. నీ గతముని నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? నువ్వు మెట్టుగా ఎదిగేటట్టుగా నువ్వు నీ గతాన్ని వాడుకుంటున్నావా, లేదా నీ చుట్టుపక్క ఒక పెద్ద గోడ కట్టుకునేటట్టుగా నువ్వు నీ గతాన్ని వాడుకుంటున్నావా అనేది ఆలోచించాలి. చాలాసార్లు 99.9% ఆఫ్ ద టైం మనం గోడలే కట్టుకుంటాం, భయపడతాము, కంగారు పడతాము, ముందుగా జరిగింది మళ్ళీ జరుగుద్ది అని మనం కంగారు పడుతూ ఉంటాము. అలా మనం కంగారు పట్టుకొని గోడలు కట్టుకుంటూనే వెళ్తే కొత్త ఆవిష్కరణలు ఉండవండి, కొత్త ఆలోచనలు రావు, కొత్త విషయాలు మనం తెలుసుకోలేము, కొత్త విషయాల వైపు మనం నడుచుకోలేము, అన్నీ పాతవే ఉంటాయి. అలా అందరూ అనుకొని ఉంటే ఈ జీవితంలో కొత్త సృష్టి రాదు. కొత్త సృష్టి రావాలంటే, కొత్త ఆలోచనలు రావాలంటే ముందుగా మన యొక్క దృష్టిని, మన యొక్క ఆలోచనని, మన గతాన్ని గురించి మనం చూసే దాని వైపు దృష్టిని మనం మార్చుకోవాలి. దేవుడు ఎప్పుడు గతం గురించి మాట్లాడరు, ఎప్పుడు భవిష్యత్తు గురించే మాట్లాడుతూ ఉంటారు. నీ ప్రణాళికలు ఏంటి, నువ్వు భవిష్యత్తులో ఏం చేయగలవు, నువ్వు ఏమి పొందుకోగలవు, లేకపోతే నీ యొక్క ప్లాన్స్ ఏంటి, లేకపోతే నీ పర్పస్ ఏంటి, నీ విజన్ ఏంటి, నీ దృష్టి ఎటువైపు ఉండాలనే మాట్లాడతారు. కానీ దేవుడు ఎప్పుడు నీ గతం గురించి నువ్వు ఇది చేసావు అది చేసావు అని మాట్లాడరు. ఆమెన్. పక్కవారికి చెప్పండి, నీ గతం మర్చిపోండి అని చెప్పండి. నీ గతము నీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నట్టయితే నువ్వు చాలా తప్పుదారిలో పడినట్టే. నీ గతము నీ భవిష్యత్తుని నిర్ణయించకూడదు. నీ గతము నీ భవిష్యత్తుని నిర్ణయించకూడదు. ఎందుకంటే దేవుడు నీ గతం గురించి మాట్లాడరు. ఎప్పుడు నువ్వు గతంలో ఏమై ఉన్నావో మాట్లాడరు, నువ్వు గతంలో ఏ తప్పులు చేస్తున్నావో మాట్లాడరు, నువ్వు గతంలో ఎలాంటి దారి వైపు నువ్వు ఉన్నావో మాట్లాడరు, ఎలాంటి సాంగత్యంలో నువ్వు ఉన్నావో మాట్లాడరు. నీ భవిష్యత్తు గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు దాన్ని బట్టి, నీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, నువ్వు ఎలాంటి క్షమాపణ అడిగిన తర్వాత తిరిగి దాని వైపు చూస్తున్నావా లేదా, దాన్ని బట్టే దేవుడు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు ముందుకు చూస్తూనే ఉండు అంటారు, కానీ వెనక్కి తిరిగి చూడు అని ఎప్పుడు చెప్పరు. ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాస్ హ్యాపెన్ టు యూ, నువ్వు దాని వైపే అందులోనే నువ్వు నివసించి ఆ యొక్క బాధలోనే నువ్వు నివసిస్తూ ఉంటే ఇంకా ముందడుగు ఎప్పుడు వేస్తావు? ఆ బాధ పడ్డావా ఇంకొకరికి నేర్పగలిగే
నేర్పు నీకు వచ్చిందా? ఇంకొకరిని నువ్వు ప్రోత్సహించే నేర్పు నీకు వచ్చిందా? బాబు నేను ఈ తప్పు చేశాను, బ్రదర్ నేను ఈ తప్పు చేశాను, నువ్వు ఆ తప్పు చేయొద్దు అని ఆర్ యూ ఏబుల్ టు టీచ్ సంబడి? ఆర్ యూ ఏబుల్ టు ఎంకరేజ్ సంబడి? ఆర్ యూ ఏబుల్ టు సెట్ సంబడీస్ పాత్ రైట్? యూజ్ యువర్ పాస్ట్ ఫర్ దాట్. నీ గతాన్ని దాని ద్వారా నువ్వు వాడుకో. ఇంకొకరిని నేర్పించే విధంగా వాడుకో, ఇంకొకరిని జాగ్రత్త పరిచే విధంగా వాడుకో. అంతేగాని కూర్చొని ఆ గతం గురించి మాట్లాడుతూనే ఉంటే దానివల్ల ఎవ్వరికీ లాభం లేదు. Are you able to teach somebody? Are you able to set their paths right? That is how you use your past. That is how you set things right. Amen. సో మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన గతంలోనే ఉన్నామా లేదా నేను ముందడుగు వేస్తున్నామా అనేది మీరు ఒక్క నిమిషం ఆలోచించాలి. దేవుడు ఎప్పుడు కూడా నీ గతం గురించి మాట్లాడరు. లూకాసు వార్త 9:65 చూసినట్టయితే, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఇక్కడ ఏం చెప్తున్నారండి? మీరు పొలం దున్నుతున్నప్పుడు దానిపైన మీరు చేయి పెట్టి ముందుకెళ్తూ ఉంటారా, లేకపోతే వెనక చూస్తూ ఉంటారా? అప్పుడు ఏమైనా పని అవుతుందా? అవ్వదు. చేసే పని ఏమైనా సక్రమంగా అవుతుందా? అవ్వదు. అలాంటి వ్యక్తి దేవుని రాజ్యానికే పనికి రాడు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. If you want to be a valuable citizen in the kingdom of God, you need to look forward, not backward. దేవుని రాజ్యంలో నీకు ఒక మంచి ప్రాముఖ్యమైన స్థానము కావాలంటే నువ్వు ముందే చూడాలి, కానీ వెనక చూస్తూ నేను ముందడుగు వేస్తానంటే ఎటువైపు వెళ్ళదు. మీరు కారు నడుపుతున్నప్పుడు మీరు ముందు చూసి డ్రైవింగ్ చేస్తారా, వెనక చూసి డ్రైవింగ్ చేస్తారా? మరి మన జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నప్పుడు వెనకెందుకు చూసి మనం 2 అడుగులు వెనక్కేసుకుంటూ వెళ్ళిపోతాము. చాలాసార్లు ముందడుగు వేద్దాం అనుకుంటాము, గతంలో జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి, 2 అడుగులు వెనక్కేస్తూ ఉంటాము. భయము లాగేస్తూ ఉంటుంది, ఆ బాధ లాగేస్తూ ఉంటుంది, ఓటమి వస్తుంది అన్న భయం లాగేస్తూ ఉంటుంది, ఆ కంగారు మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ఈరోజు నీ గతంని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. యూజ్ ఇట్ యాజ్ యువర్ స్టెప్పింగ్ స్టోన్. ఒక మెట్టుగా ఒక నేర్పుగా నువ్వు ముందడుగు వేయాలే తప్పితే అది దానివల్ల నువ్వు నేను బందీనైపోయాను, లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలను, నేను ఇక్కడే నిలిచిపోయాను. Don't become stagnant in your life. ఎక్కడ ఒక చలనం లేని జీవితంలో మీరు ఉండిపోకండి. Because God wants you to move forward. God wants you to go forward. ఆయన ఎప్పుడు నీ భవిష్యత్తు గురించే మాట్లాడుతూ ఉంటారు. మనకి పాస్టర్ గారు 2 వారాల నుంచి ఇదే చెప్తూ ఉన్నారు. దేవుడు నీ గతాన్ని గుర్తుపెట్టుకోరు, నీ భవిష్యత్తు కోసం మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు నేను నిన్ను క్షమించేశాను, నీ గతంలో నువ్వు చేసిన తప్పులు క్షమించాననే చెప్పారు, కానీ నువ్వు గతంలో చేసిన తప్పులు గుర్తుపెట్టుకుంటాను కానీ క్షమిస్తాను అని చెప్పలేదు. అసలు ఆ మాటే ఎత్తలేదు. నీ గతం అయిపోయింది, దాని గురించి ఇంకా నువ్వు ఆలోచించకూడదు. యూ హ్యావ్ టు స్టార్ట్ మూవింగ్ ఫార్వర్డ్. పాస్ట్ ఇస్ పాస్ట్ అని చెప్పండి, గతః అని చెప్పండి మీ పక్కన వారితో. అందరూ మీ యొక్క పాస్ట్ని మీరు మర్చిపోండి అని చెప్పండి. a lot of people they carry their own crowns. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, మన గతంలో మనకు వచ్చిన విజయాలని, మన గతంలో వచ్చిన కష్టాలని, బాధల్ని, గాయాలని కూడా అదే విధంగా మోసుకుంటూ వెళ్తాము. అది మంచి అయినా సరే, చెడైనా సరే, సక్సెస్ అయినా సరే, ఫెయిలియర్ అయినా సరే, యూ షుడ్ స్టాప్ క్యారీయింగ్ దోస్ క్రౌన్స్. మన విజయాలని, మనకి దొరికిన ఆ పేరుని, ప్రతిష్టని మనం ఒక కిరీటంలాగా అలాగే పెట్టుకొని సంవత్సరాలు నడిపిస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుంది అంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు, అది భారంగా అలాగే ఉండిపోతుంది. కొత్త కిరీటాలు ఎప్పుడు పెట్టుకుంటావు? నీ యొక్క పాత కిరీటాలే మోసుకొని వెళ్తుంటే అవి పక్కన తీసి పెట్టాలి. అలాగే అదే విధంగా నీ గాయాల్ని కూడా నువ్వు మోసుకొని ముందుకు వెళ్ళకూడదు. నువ్వు గాయాల్ని ముందుకు వేసుకొని వెళ్తూ ఉంటే మరి నీ జీవితంలో ఎప్పుడు ఎదుగుతావు? నువ్వు ఎదగాలంటే ఆ గాయాల్ని విడిచిపెట్టాలి, నువ్వు ఎదగాలి అంటే ఆ కిరీటాలని విడిచిపెట్టాలి, నువ్వు ముందుకు నడవాలి అంటే ఆ యొక్క విషయాల్ని, ఆ పాత బంధకాల్ని, పాత జ్ఞాపకాల్ని, ఆ పాత కష్టాల్ని, నిన్ను ఎవరైనా ఏడిపించుండొచ్చు, ఆ ఏడుపుల్ని అన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టి దేవుని వైపు చూసుకుంటూ, దేవా నీ పైన నేను నమ్మకం పెట్టుకొని ముందడుగు వేస్తున్నాను, నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి నాకు చెప్పు, నా జీవితంలో నీ యొక్క పర్పస్ ఏంటి నాకు చెప్పు, నేను చేయాల్సిన విషయాలేంటి నాకు చెప్పు, నేను చేయాల్సిన పనులేంటి నాకు చెప్పు అని దేవునితో మీరు మాట్లాడితే మీరు ముందడుగు వేసినట్టే. ఈరోజు మీ జీవితంలో మీరు ఒక చీకటి గదిలో ఉండిపోయినట్టు అనిపిస్తుందా? పాత జ్ఞాపకాలతో నేను బందీ అయిపోయినట్టు అనిపిస్తుందా? అయితే నేను ఇక్కడి నుంచి విడిచిపెట్టాలనుకుంటున్నాను సిస్టర్, కానీ ఏం చేయాలో తెలియట్లేదు అంటే ఈరోజు మీకు మేము చెప్పబోతుంది ఏంటి అంటే, యూ షుడ్ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. పౌలు సైలస్ వలె ఎలా అయితే ఆ యొక్క పంజరంలో, ఆ యొక్క జైల్లో వాళ్ళు ఎప్పుడైతే దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్, ఏం జరిగిందండి?
ఆ యొక్క బంధకాలు విరగబడ్డాయి, ఆ యొక్క గోడలు పగిలాయి, ఆ యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. ఈరోజు నువ్వు నీ యొక్క గతం నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటున్నావంటే దేవుణ్ణి ఆరాధించడం మొదలెట్టు, దేవుని వైపు ప్రార్థించడం మొదలుపెట్టు, దేవునితో మాట్లాడడం మొదలుపెట్టు, దేవుని వైపు బలమైన సంబంధము ఏర్పరచుకునేలాగా నువ్వు దేవునితో మాట్లాడడం మొదలుపెట్టు. దేవుడు రాని ఒక్క స్థలము లేదండి. ఏ చీకటి కూడా దేవుని ఆపలేదు, ఏ చీకటి స్థలం కూడా దేవుని ఆపలేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఆయనకి మొరపెట్టాలి, ఆయన్ని పిలవాలి. మీరు ఆయన్ని పిలిస్తే, ఆయన వైపు మీరు ఆరాధన చేస్తే, ఆయన మీరు స్తుతిస్తే, ఆయనకి మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మీకు జవాబిస్తారు. He will surely answer you when you call on to him. కానీ మీరు పిలవాలి ముందుగా. You need to start calling on to God. Only then he will start working in your life. When you start seeking God, when you start looking for God, when you start asking God for his works in your life, he will start showing up in your life. మీరు పిలిస్తే తప్పనిసరిగా దేవుడు మీ జీవితంలోకి వస్తారు. ఏ గతం కూడా ఇంక మిమ్మల్ని పీడించదు, ఏ గతంలో జరిగిన విషయాలు కూడా ఇంక మిమ్మల్ని బాధ పెట్టదు, ఏ గతంలో జరిగిన బంధకాలు కూడా ఇంక మిమ్మల్ని పట్టుకోదు. మీకు ఒక నూతన సృష్టిగా మీరు ఏర్పరచబడతారు. ఈరోజు ఈ యొక్క ప్రాంతం నుంచి మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఆ బంధకాలన్నీ ఇక్కడే విరిగిపోవాలని ప్రార్థించండి. ఆ యొక్క పాస్ట్లో జరిగిన విషయాలన్నీ ఇక్కడే వదిలిపెట్టండి, ఆ బాధలు ఇక్కడే వదిలిపెట్టండి, ఆ గాయాలు ఇక్కడే వదిలిపెట్టండి. ఒక నూతన సృష్టిగా దేవా నేను ఈ యొక్క స్థలం నుంచి నేను వెళ్ళాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతారు. బట్ ఫస్ట్ యు హ్యావ్ టు కాల్ ఆన్ టు హిమ్. మీరు నోరు తెరిచి ఆయన పిలిస్తేనే ఆయన మీకు పలుకుతారు, ఆయన మీ జీవితాల్లో కార్యాలు చేయడం మొదలు పెడతారు. ఆ గాయాలన్నింటినీ మీరు ఇక్కడే వదిలిపెట్టాలి. 2వ దినవృత్తాంతము 7:14 చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని అంటున్నారు దేవుడు. ఇక్కడ చాలా సింపుల్గా చెప్పారు. వాట్ యు హ్యావ్ టు డూ? తాము తగ్గించుకొని, హంబుల్ యువర్ సెల్ఫ్, రిమూవ్ దోస్ క్రౌన్స్. ఆ కిరీటాలని తీసి పెట్టండి. ఆ యొక్క మీకు జరిగిన మంచి విషయాలు, ఆ యొక్క నేను ఇవి విన్నయ్యాను, అది చేశాను, ఆ సక్సెస్ని, ఆ ఈగోని, ఆ యారగెన్స్ని అంతా తీసి పక్కన పెట్టండి. దేవుడు మీతో మాట్లాడతారు, మీ జీవితాల్లో కార్యాలు చేయడం మొదలు పెడతారు. ఆయన దగ్గర నేను ఎందుకు మాట్లాడాలి, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయనే చేసుకుంటారులే అన్న ఒక యారగెన్స్ పక్కన పెట్టాలి, ఆ గర్వము పక్కన పెట్టాలి. ఆ గర్వము పక్కన పెట్టి మీరు నోరు తెరిచి, దేవా నేను నన్ను తగ్గించుకుంటున్నానే, నేను అన్నీ మీ దగ్గర మీ పాదాల చెంత విడుస్తున్నాను, మీ కార్యము నా జీవితంలో చేయండి అని ఎప్పుడైతే మీరు నోరు తెరిచి ఆయన వద్దకు వస్తారో దేవుడు ఇంకా స్పీడ్గా, ఇంకా వేగముగా ఆయన మీ జీవితంలో అడుగు పెడతారు. కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, మీరే నోరు తెరిచి అడగాలి. మేం చేసే ప్రార్థనలు కాదు, మీరు చేసే ప్రార్థనలు చాలా ప్రాముఖ్యము. మీ జీవితంలో కార్యం జరగాలంటే పక్కవారు ప్రార్థన చేస్తే అవుతుందండి? లేదు, మీరే ప్రార్థన చేయాలి. మీ గతం మీకు తెలుసు, మీరు చేసిన తప్పులు మీకు తెలుసు, మీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశారో మీకు తెలుసు. మీ జీవితంలో మంచి కార్యాలు జరగాలి అంటే మీరే ముందడుగు వేయాలి. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్టయితే వారిని నేను క్షమించదును అని చెప్పి ఉన్నారు. దెన్ వై ఆర్ వీ నాట్ ఫర్గివింగ్ అవర్ సెల్స్? మనల్ని మనం ఎందుకు క్షమించుకోలేకపోతున్నాము? దేవుడు మనల్ని క్షమిస్తున్నారు అని చెప్తున్నారు. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తారు. యూ ఆల్వేస్ నీడ్ టు స్టార్ట్ లుకింగ్ ఫార్వర్డ్. ముందడుగు వేయండి, ముందు చూపు చూడండి, వెనక వాటిని వదిలేయండి. నూతన సృష్టిగా మీరు సృష్టించబడతారు. ఆమెన్. నమ్మిన వాళ్ళందరూ ఒక్కసారి బిగ్గరగా ఆమెన్ చెప్తారా? దేవుడు ఎలాంటి కష్టమైనా సరే దేవుడు లేకుండా మనము దాన్ని జయించలేము. ఎలాంటి బంధకమైనా సరే దేవుడు లేకుండా మనం ఒంటరిగా పోరాడాలంటే అవ్వదు. అదేవిధంగా దేవుడు ఉంటే మనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు నా గతము నేను విడిచిపెట్టడం అసాధ్యం అనుకుంటున్నారేమో, దేవుడు ఆ కార్యము మీ జీవితంలో చేయబోతున్నారు. ఆమెన్. మీ గతము మారదేమో, కానీ దానివైపు మీరు చూసే దృష్టి ఈరోజు మారబోతుంది. మీరు దాని నుంచి నేర్చుకున్న నేర్పులు మీరు దాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని మార్చుకోబోతున్నారు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్.
అందరూ కూడా నుంచుందాము, మన చేతిలో మన యొక్క కానుకలు పెట్టుకుందాము. ఈరోజు మనల్ని తగ్గించుకొని, దేవా నా గతము నేను మీ చేతిలో విడుస్తున్నాను, మీ కార్యము నా జీవితంలో చేయండి అని చెప్పి అందరం కూడా నోర్లు తెరిచి, నేను కాదు మీరు నోర్లు తెరిచి మీ గతాన్ని, మీ బాధల్ని, మీ కష్టాల్ని, మీ బంధకాల్ని దేవుని చేత వదిలిపెట్టండి. ఆయన మీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. అందరూ కూడా ఒకసారి ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. మీ యొక్క బాధల్ని ఆయనతో మాట్లాడండి, మీ యొక్క కష్టాలు ఆయనకి చెప్పండి. ఏది విడిచిపెట్టాలనుకుంటున్నారో ఈరోజు ఆయన దగ్గర, ఆయన పాదాల చెంత విడిచిపెట్టమని కోరుకుంటున్నాను. 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాము. నోరు తెరిచి అందరూ కూడా, ఎవ్వరు కూడా మౌనంగా ఉండకుండా మీ ప్రార్థన మీరు చేయండి. పక్కవారి గురించి ఆలోచించొద్దు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆ యొక్క బంధకాల నుంచి విడిపించబోతున్నారు. కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దేవా ఈ యొక్క సన్నిధిలోకి వచ్చినందుకు వందనాలు తండ్రి. దేవా మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. దేవా ఈరోజు మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు తండ్రి. దేవా మా యొక్క గతంలో జరిగిన విషయాలన్నీ తండ్రి దేవా మీ పాదాల చెంత ఈరోజు విడుస్తున్నాం తండ్రి. దేవా ఆ గాయాలు తండ్రి విడుస్తున్నాం, ఆ అవమానాలు తండ్రి మేము విడుస్తున్నాం తండ్రి. దేవా మేము చేసిన తప్పులు మేము విడుస్తున్నాం తండ్రి. దేవా ఆ ఆలోచనలు తండ్రి, ఆ దుష్టపు కార్యాలు తండ్రి దేవా మీ చెంత విడుస్తున్నాం తండ్రి. దేవా ఇంక మీద తండ్రి దేవా ఆ యొక్క చీకటి రాజ్యంలోకి మేము వెళ్లకుండా తండ్రి దేవా మీ యొక్క వెలుగులో తండ్రి, మీ యొక్క జ్ఞానంతో తండ్రి మేము నడవాలనుకుంటున్నాం తండ్రి. దేవా ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధి మాపై ఉంచండి తండ్రి, మీ అభిషేకము మాపై ఉంచండి తండ్రి. దేవా మీ యొక్క ఆత్మ మాలో ఉంచండి మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా గతము ఇంకా మమ్మల్ని పట్టి పీడించకుండా తండ్రి దేవా దాని నుంచి మీరే మమ్మల్ని విముక్తి చెందమని తండ్రి. దేవా కొత్త నూతన సృష్టిగా మమ్మల్ని సృష్టించమని దేవా, కొత్త ఆలోచనలతో తండ్రి, కొత్త ఆశయాలతో తండ్రి, కొత్త దర్శనాలతో తండ్రి మేము ఈ యొక్క స్థలం నుంచి బయటికి వెళ్ళేటట్టుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. డియర్ ఫాదర్, వి ఆస్క్ యూ టు టాక్ టు అస్. ఓ ఫాదర్ తండ్రి, ఈరోజు మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి, ఆరాధన ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. దేవా మమ్మల్ని మార్చమని మేము ఈరోజు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. వి సరెండర్ అవర్ హార్ట్స్ టుడే, వి సరెండర్ అవర్ మైండ్స్ టుడే ఓ ఫాదర్. వి ఆస్క్ ఫర్ యూ టు చేంజ్ అవర్ హార్ట్స్ ఓ ఫాదర్. తండ్రి మేము మా గతాన్ని చూసే దృష్టిని మార్చమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంక మీద దానివల్ల మాకు బాధ కాకుండా తండ్రి, దాని నేర్పుతో మేము ముందడుగు వేసే శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. దేవా అలాగే ఇస్తున్న కానుకలు బట్టి వందనాలు తండ్రి. దేవా వారి ఇళ్లలో సమృద్ధిని, సంతోషాన్ని, దేవా అబండెన్స్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.